సో నాకు 2016లో రాజు పరిచయం అయ్యాడు. ఎలా అంటే నా ఫ్రెండ్, నా అమ్మాయి, నా క్లాస్మేట్ ఉంటది కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ రాజు. సో వీళ్ళు కలుసుకొని ఇంకే కాలేజ్ దగ్గరకు వచ్చేసాడు. ఈమె తోక నేను పోయేదని, ఆయన తోక రాజు వచ్చేటాడు. లవ్ ఎట్ ఫస్ట్ అయితే అసలు లవ్ ఎట్ 3 months తర్వాత యాక్సెప్ట్ చేసిన. తను ప్రపోజ్ చేస్తే ఐ టుక్ టైం అనమాట. అసలు ఏంది, ఎందుకు అవసరమా, ఎట్లా తన మీరే ఫిక్స్ అయిపోయాడు. బేసికల్ గా ఆయన కనిపించినప్పుడల్లా నేను మాట్లాడకపోతుంది, పట్టించుకోకపోతుంది. నా దోస్తో పోయినా, నా ఫ్రెండ్ తో పోయినా ఉంటా, ఆమె మాట్లాడేసినాక నేను వచ్చేద్దాం అన్నట్టుండే. సో అయినా ఈ పిల్ల ఎందుకు నన్ను రియాక్ట్ అయితలే, అసలు ఈ పిల్ల నన్ను చూస్తలే, మాట్లాడతలేదు అట్లా కోపం వచ్చి మిమ్మల్ని ఏమైనా బతిమాలేవాడా? లేదు, ప్రపోజ్ చేసినాడు, నేను యాక్సెప్ట్ చేయలే. చేయకముందుకు అందరికి ఇగో మీ వద్దా అట్లా చెప్పుకున్నాడు అందరికి. సో నేను ఫ్రెండ్ లాగా చాట్ చేసేదాన్ని, నా డీపీస్ తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, మై గర్ల్ అంటే ఇక పడక ముందుకు ఎంతో ప్రేమిస్తారు, పడ్డాకే ఆ ప్రేమ కొంచెం తగ్గుతుందా. సో అట్లా ప్రపోజ్ చేసినాక ఐ టుక్ టైం, 3 months టైం కావాలి. లైక్ ఇద్దరు జోన్స్ వేరు, ఇద్దరు వరల్డ్ వేరు. నేను అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఇద్దరిది. సో అట్లా ఐ టుక్ టైం అండ్ యాక్సెప్ట్ చేసిన. ఓకే, ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. ఒక మనిషి ఇంకా ఎంత పడతాడు, వద్దు అంటుంటే 3 months లో ఏం నచ్చింది మీరు ఓకే చెప్పేయడానికి? జెన్యూనిటీ ఏమున్నా, నేను అన్ని నిజాలే చెప్తున్నా నీకు. అప్పుడు అట్లా చెప్పిండో అది నమ్మేసిన నేను. నిజం కాదా? నిజాలే. సో బేసికల్ గా వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒప్పుకోక ముందుకే పరిచయం చేసినాడు. అంటే ఎవ్వరు అంత ఈజీగా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్లరు కదా, వదిలేయాలి అనుకుని టైం పాస్ లవ్ అయితే ఫ్యామిలీస్ దగ్గర తీసుకెళ్లరు కదా. సో అక్కడ ఓకే, నా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్తున్నా డైరెక్ట్. అంతే. ఏమని పరిచయం చేశాడు? నేను చేసుకోబోయే పెళ్లి తర్వాత ఏం మాట్లాడుకున్నాడేమో కానీ నా ముందు ఫ్రెండ్ లాగానే పరిచయం చేయించాడు. ఫస్ట్ ఫ్రెండ్ లాగా నేను వెళ్ళిపోయినా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్ని. సో మీ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్ ఎట్లా ఉండేది బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ అంటే అమ్మ డాడీ మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా నేను చెప్పా కదా, జాబ్ చేస్తూ చదువుతూ జాబ్ చేసిన అని పాకెట్ మనీ వచ్చేది. ఆ పాకెట్ మనీలో కూడా డబ్బులు సేవ్ చేసి రాజు గిఫ్ట్స్ అని అట్లా వెళ్ళిపోయేదాన్ని. సో నా ఇండిపెండెంట్ గా. మీ లవ్ స్టోరీ 7 years అన్నారు. 7.5. అంటే ఈ లవ్ స్టోరీ ఎట్లా సాగింది? గొడవలు అవుతూ ఆల్మోస్ట్ అవే గొడవలు అవుతాయి. ఎట్లా నమ్మారు మీరు? లైక్ మీ లైఫ్ అంతా కూడా ఇప్పుడు తనకి ఇవ్వాల్సి వస్తుంది కదా, సో ఎట్లా నమ్మారు? ఏమంత కాన్ఫిడెన్స్ తో మ్యారేజ్ వరకు వెళ్ళింది? అంటే అదే చెప్తున్నా కదా, డాడీ లాగానే, అంటే ఎక్కడ చాలా జెన్యున్ గా ఉండే. రాజు లైఫ్ స్టోరీ కూడా నాకు చాలా నచ్చింది. అంటే నిజాయితీగా, కష్టజీవి, కోపం ఉన్న వాడికే ప్రేమ ఉంటది అంటారు కదా. సో అట్లా కనెక్ట్ అయిపోయినా. ఇంకా ఎందుకు అంటే ఇంకా దానికి రీజన్ ఉండదు, అట్లా డెస్టినీ అట్లా రాస్తుంది, అట్లా వెళ్ళిపోతున్నాం అంతే. ఇద్దరు ఒకేసారి ఫిక్స్ అయ్యారా పెళ్లి చేసుకుందాం అని? అంతే, 7 years అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో మా అందరు పెళ్లిళ్ళు అయిపోయాయి, నేనే లాస్ట్. ఇంకా డాడీ వాళ్ళు వెంటనే చెప్పారు అంత ఈజీగా ఏ లవ్ మ్యారేజ్ అవుతుంది. సో పెళ్లి టాపిక్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు 7 years. ఇప్పుడు ఎవరు ఇంట్లో మాట్లాడారు? మీరు వెళ్ళి మాట్లాడారా? ఇంట్లో మాట్లాడినా, ఆయన మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ పేరెంట్స్ ఒప్పుకున్నాక రాజు యాక్చువల్లీ ఏమైందంటే, డాడీ వాళ్ళు ఇప్పుడే కాదు, నేను ఎప్పుడైతే రాజు కోసం చెప్పినానో పెళ్లి చేసేసుకోవాలి ఇట్లా, ఇంకా పేరెంట్స్ ఎట్లుంటారు, చేసేసారు ఆడపిల్ల పెళ్లి అంటే చేసేయాలంటారు కదా. ఇంకా మా ఇంట్లో అందరూ అయిపోయేసరికి నేను ఒక్కదాన్నే, ఇంట్లో చుట్టాలంటే ఎప్పుడు చేసావు అనేసరికి రాజుని పిలిస్తే 2 years బ్యాక్ రాజు, అంకుల్ నాకు ఇంకా 2 years ఇవ్వండి, నేను లైఫ్ సెట్ చేసుకొని వస్తాం మీ ముందుకి అన్నది చెప్పి 3 years అయిపోయింది, ఇంకా రావట్లేడు. అంటే ఈ 7 years ముందే చెప్పేశారు మీరు? 7 years లో ఇది జరిగింది. ఒక టైం కి వచ్చి అంకుల్ నాకు ఒక 2 years మీరు చెప్పారు ఇట్లా లవ్ చేస్తున్నా అని చెప్పి? వెంటనే చెప్పలేదు, ఒక 6th year లో చెప్పాను నేను మా ఇంట్లో. ఓకే, ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇట్లా మా అమ్మాయి లవ్ అని ఏమైనా ఉందా, లేకపోతే అంతకుముందు లవ్ మ్యారేజెస్ జరిగినాయి? చెప్పలేదు, అసలు ఏం మాట్లాడలేదు. ఏంటి అట్లా ఎట్లా, మమ్మీ డాడీతో డైరెక్ట్ ఫేస్ చేయలేదు, మమ్మీతో చెప్పారు. సో ఇప్పుడు నేను మీ మమ్మీ, చెప్పండి చెప్పండి. మమ్మీ ఇట్లా
ఒక అబ్బాయి లో చేసిన ఆయననే పెళ్లి చేసిన. చదువుకోమని పంపిస్తే అదే వచ్చింది. అదే వచ్చిందా? మంచిగా ఈడ ఇంటర్ స్కూలింగ్ అంతా డాడీ దింపితే ఏ లొల్లిలు రాలేవు, ఇప్పుడు నువ్వు డిగ్రీ అటు పోయినందుకు ఇంత వచ్చింది. వచ్చింది. లేదు మమ్మీ చాలా మంచోడు, ఒకసారి మీరు చూడండి అంటే అప్పటికి మా లవ్ స్టార్ట్ అయిన 2 years తర్వాత ఈయన పటాస్ చేయడము, ఫేమ్ రావడము, Okay. అట్లే అప్పుడప్పుడు నేను ఫోన్ లో మమ్మీకి ఇండైరెక్ట్ గా పెట్టించేది. టీవీ ఉండకపోతుండే, అప్పుడు మమ్మీకి డౌట్ వచ్చింది, ఏంటి ఇంతలా చూపిస్తుంది ఏంటి? ఇట్లా చూపిస్తుంది అని. తర్వాత మమ్మీ డాడీకి ఏం చెప్పుకుందేమో వద్దు అని చెప్పినారు. ఫస్ట్ వద్దు, నువ్వు మర్చిపోవాలి, వర్కౌట్ అవ్వదు అంటే. మేము కంప్లీట్ వేరే జోన్, వాళ్ళు వేరే జోన్ కదా. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట. ఓకే. సో వాళ్ళు వాళ్ళు హిందూస్. ఓకే. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది, వద్దు అది ఇది అంటే కొంచెం నేను మొండిదాన్ని. నాకు అసలు తెలీదు. సో చెప్పండి, ఈ క్యాస్ట్ ఇదంతా ఎట్లా ఒప్పించారు? ఇంకా రిలీజియన్ కాస్ట్ డిఫరెంట్, రిలీజియన్ డిఫరెంట్. మేము బేసిక్గా శివలింగాయిట్స్ అన్నమాట, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే. యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం ఓకే. చెప్తున్నా. సో డాడీ వాళ్ళు హిందూస్ అయ్యేసరికి వద్దు, ఆ విషయంలో ఎక్కువ వెనుక బ్యాక్ స్టెప్ వేసారు. వద్దమ్మా మనకు వర్కౌట్ అవ్వదు, ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు వద్దు అంటే. మీరు ఎందుకు వద్దు వద్దు అంటారు? ఇంకా రాజు నాకు ఒక మాట ఇచ్చాడు అనమాట, నాకు నువ్వు కావాలి, నేను మీ దాంట్లోనే మ్యారేజ్ చేసుకుంటా. ఆయన బేసిక్గా ఎయితిస్ట్. రాజు హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, నో, ఆయన నేచర్ని నమ్ముతాడు అనమాట. నేచరే గాడ్ అంటాడు రాజు, ఎయితిస్ట్ అనమాట. సో నాకు ఏదైనా ఒక్కటే, నాకు నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కావాలి కాబట్టి నీ ఇష్టం. ఇంకా గర్ల్స్కి పెళ్ళి అంటేనే ఎన్నో ఆశలు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చే పెద్ద ఫంక్షన్ అది, పెద్ద కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం ఉంటది కదా. ఇంకా రాజు ఒప్పించుకున్నాడు, బట్ మా అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేసినారు అన్నిట్లో. అంటే ఇంకా ఎట్లా అంటే ఒక పాయింట్లో ఓకే, కొడుకు ఇష్టమే మా ఇష్టము అన్నట్టు. రేపు పొద్దున ఇప్పుడు సరే నేను వద్దనుకుంటా, మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం కోసం, నేను ఆ టైం బీయింగ్ కి ఇష్టం లేని అతన్ని పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి సినారియో అయిపోయినాక అటు మమ్మీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మనం అనే పర్సన్స్ అనుభవించాలి కాబట్టి ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం కష్టపడడం కంటే ఇంకా వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం ఒప్పించుకోవడం బెటర్ అని. సో అత్తయ్య ఎట్లా ఉండేవారు మీతో? మా అత్తయ్య ఇస్ వెరీ గుడ్. అసలు నాకు ఒక అత్తమ్మ ప్రెషర్ ఉండదు, షీఈస్ వెరీ కూల్. ఇంకా నేనే చెప్తాను, అత్తమ్మ ఇది ఎట్లా కాదు, అది ఇట్లా అంటే. నేను చాలా టాకిటివ్, రాజు చాలా సైలెంట్ అనమాట. సో అట్లా మా అత్తమ్మతో చాలా ఫ్రెండ్లీ. ఇట్లా చేద్దాం అత్తమ్మ, అట్లా చేద్దాం అత్తమ్మ. ఓకే ఫైన్, సూపర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.